మన దగ్గర స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే. రైట్, సుదీర్ఘ పొలిటికల్ అనుభవం, దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కావాలనుకున్నారు. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అడిగారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అడిగారు, కానీ అసెంబ్లీకి అవకాశం దక్కలేదు. కనుక ఏకంగా ఇప్పుడు లోక్సభకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నా. ప్రజాక్షేత్రంలో నేను చేసిన సేవలకు, నేను ప్రజలకు ఏదైతే అండగా నిల్చున్నానో, మళ్ళీ ప్రజల నుంచి నాకు కృతజ్ఞతగా ఇవాళ చూయించుకునే అవకాశం ప్రజలకు కలిగింది. మరి ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాకు పిలిచి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో మీరు అన్నట్టు నేను 2018లో 2023లో కూడా తీవ్రంగా ప్రయత్నం చేసిన, కొన్ని కారణాల వల్ల రాలేదు. సో ఈసారి నాకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకనంటే ఒక గట్టి కార్యకర్తకి, పార్టీని నమ్ముకున్న ఒక నిబద్ధత గల నాయకునికి, అదేవిధంగా ఎప్పుడు ప్రజా క్షేత్రంలో ఉండే నాయకునికి ఇవాళ కేసీఆర్ గారు పట్టం కట్టి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ హైదరాబాద్ అనగానే మైనార్టీలు, ఎస్పెషల్లీ ముస్లిం కంచుకోటగా ఉంది. ఇట్లాంటి స్థానంలో ఒక బీసీ బిడ్డకు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వడం, అది ఎట్లా ఆలోచిస్తున్నారు? ఓటమి కావచ్చు, గెలుపు, ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ? ఏం లేదండి, ఇవాళ మీరు పాత నగరంలో చూసుకుంటే మీకు బడుగు బలహీన వర్గాల సంఖ్య ఎక్కువ. ఇవాళ అలాంటి వెనుకబడిన కులాలకు చెందిన నన్ను, నా అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ఎంపిక చేశారంటే ఇది నా విజయం కాదు, ఇది బడుగు బలహీనుల విజయం, మైనార్టీల విజయం, వెనుకబడిన తరగతుల వాళ్ళ విజయం. ఎందుకనంటే మా సంఖ్య ఉంది. అదే కేసీఆర్ గారు ఎప్పుడు బడుగులకు, బలహీనులకు, వెనుకబడిన వాళ్లకు, మైనార్టీలకు పెద్దపీట వేసే తత్వం కాబట్టి ఈసారి నా అభ్యర్థిత్వాన్ని ఇక్కడ నాకు ఖరారు చేశారు. కారణం ఏంటి అని అంటే ఈ జాతికి, ఈ కులాలకు పెద్దపీట వేయాలి, రాజకీయంగా చట్టసభలలో రాణించాలి అని వారి యొక్క అభిమతం కాబట్టి ఇవాళ నా యొక్క అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఖరారు చేశారు. అంటే ఇక్కడ హైదరాబాద్ లోక్సభ స్థానం అనగానే అసదుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు. ఇప్పటికి 4 సార్లు గెలిచాడు. అంతకంటే ముందు వాళ్ళ తండ్రి గారు గెలిచారు. ఇక్కడ ఎవరు నాన్ పొలిటికల్ అంటే ఇతర ఎంఐఎం కాకుండా ఇతరులు గెలిచినటువంటి సందర్భం చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో అలాంటి గట్టి క్యాండిడేట్ మీరు ఢీకొనబోతున్నారు. ఒక్కొక్క బీజేపీ నుంచి మాధవీలత నిలబడుతుంది. మీకు ఎట్లాంటి విజయ అవకాశాలు ఉన్నాయి? నిజంగా చూడండి, ఇవాళ మీరు ఒకసారి మనము ట్రాక్ రికార్డ్కి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పాత నగరాన్ని విస్మరించింది. అలాగనే టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఈ పాత నగరాన్ని విస్మరించింది, అంటే డెవలప్మెంట్ పరంగా. ఇవాళ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సారథ్యం లోపల అసలు ఈ యొక్క పాత నగరానికి ఎట్లా అంటే అన్ని విధాల లాభం చేకూరే విధంగా, అంటే ఇక్కడ అభివృద్ధి పరంగా మరి నియోజకవర్గాన్ని, ఈ పాత నగరం యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ వ్యక్తిగా అంటే కుటుంబికంగా అభివృద్ధి చేసి ఆర్థికంగా వాళ్లకు ఒక మంచి వెసులుబాటు కలిగించే విధంగా ఇవాళ కేసీఆర్ గారి పథకాలు ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు ఇవాళ పాత నగరంలో 15,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మా అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా దళిత బంధు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. అంటే నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ పాత నగరాన్ని విస్మరించింది. మా ప్రభుత్వం అంటే అధికారంలో వచ్చిన 10 సంవత్సరాలు ఈ పాత నగరానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధికి చిహ్నంగా ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన కనిపించింది. ఇవాళ వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా పెంచే పని ఇవాళ కేసీఆర్ గారు చేశారు. గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. ఇవాళ మీరు చూసినట్టయితే ఇక్కడ
చాలా కుటుంబీకులు చాలామంది ఆర్థికంగా చితికి ఉన్నారు. వాళ్ళ లోపల ఒక వెసులుబాటు కలిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క పథకాలతో వాళ్ళు ఈ సంక్షేమాలతో లబ్ధి పొంది వాళ్ళ స్థితిగతులను మార్చుకునే అవకాశం ఇవాళ వారికి కలిగింది. అంటే సూటిగా చెప్పాలి అని అంటే ఏ ప్రభుత్వం కూడా ఈ హైదరాబాద్ని పట్టించుకునే దాఖలాలు లేవు. కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాలను ఈ హైదరాబాద్ను పట్టించుకున్నారు కనుకనే ఇవాళ మాకు ఇక్కడ ఓటు బ్యాంక్ శాతం పెరిగింది. ఇక్కడ మీరన్నట్టు ఎంఐఎం కంచుకోట అంటే ప్రజాక్షేత్రంలో ఇవాళ కంచుకోటలు అనేటి అట్లాంటి పదాలు ఇవాళ ఉండయి. కాకపోతే మాకు గతం లోపల మేము చేసిన సేవ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అవన్నీ మా యొక్క పథకాలు కానివ్వండి, మా సంక్షేమాలు కానివ్వండి, ఇవాళ ఓటు బ్యాంకును పెంచడమే కాక ఓవైసీ ఒక పక్క ఎంఐఎంకు బాస్గా ఉన్నాడు, ఆయన వరుసగా గెలుస్తున్నాడు. మరోపక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు. మరొక బీజేపీ ఎప్పుడు ఎంఐఎం వర్సెస్ బీజేపీ అనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. మూడో క్యాండిడేట్ అక్కడ మాధవిలత. మీరు బీఆర్ఎస్ నుంచి మీరు టికెట్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ చతుర్ముఖ పోటీలో ఎటువైపు జనాలు చూసే అవకాశం ఉంది? మీ వైపే ఎందుకు జనాలు ఓట్లు వేయాలని మీరు అడుగుతారు? సార్ మీరు అర్థం చేసుకోండి, చతుర్ముఖం పోటీ అని మీరు అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ వీళ్ళ బలం ఏందండి? ఇవాళ బీజేపీ ఎప్పుడు అధికారంలోకి రాలేదు. వాళ్ళు ఒక మతతత్వ రాజకీయాన్ని అంటిపెట్టుకొని ఇవాళ చెలామణి అవుతున్నారు. కాంగ్రెస్ అంటారా 10 సంవత్సరాలు లేదు, ఇప్పుడు వచ్చింది అధికారంలో. వచ్చినా కానీ సంక్షేమాలలో మాతో పోటీ పడుతుందా? మేము ఇచ్చినట్టు చేస్తుందా? కానీ 6 గ్యారంటీలు చెప్పారు, కానీ ఎక్కడన్నా మీరు ఒక బస్సును లేడీస్ని ఎక్కించి అదొక్కటే చూపెడుతున్నారు, కానీ తర్వాత అన్నీ ఏమన్నా అమలు అవుతున్నాయా? ఇవి ఏమీ లేవు. అంటే ఇవాళ వేరే చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ అయితే చెప్పిందో అధికారంలోకి వచ్చిందో వీళ్ళ సంక్షేమాలు ఎట్లున్నాయని వేరే చేసుకుంటే మా వైపే మొగ్గు చూపెడుతున్నారు. ఇంకోటి బీజేపీ అంటారా, బీజేపీ అధికారంలోనే రాలే. వీళ్ళు చేసింది ఏంది? ఇప్పుడు రాజకీయాల లోపల మనకు నేను అదే చెప్తున్నాను నరేందర్ గారు, మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మాధవిలత అనే ఒక మహిళ అసలు పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు కదండి. మీరు చెప్పండి, మీరైతే రిపోర్టరు, మాధవిలత ఎప్పటి నుంచి మీరు గుర్తుపడతారండి? ఆమె నిన్న ఒక ఛానల్లో కూర్చొని విపరీతంగా సామాజిక సేవ చేసిన అంటున్నది. నేను 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉన్నా, నేను ఎక్కడ కూడా ఆమె తన పేరు వినలే, ఎక్కడ కూడా వినలే. ఈ 6 నెలల సంది వింటున్నా కానీ ఆమె టికెట్ కన్ఫర్మ్ చేసుకొని వచ్చి సేవ లేదు అక్కడక్కడ చేసి చెప్పుకున్నది. కానీ ఆమె టికెట్ రానప్పుడు చేసిన సేవ ఏంది? ఆమె ఏ మాత్రం సేవ చేయలే. ఆమె సుడో హిందుత్వవాది. ఆమె హిందుత్వానికి ఒక మచ్చ. నేను ఇది నోట్ చేసుకోమంటున్నా, హిందుత్వానికి మచ్చ. మాధవిలత గారు అన్ని బోకస్ మాటలు, అన్ని అబద్ధాలు, ఎక్కడ కూడా ఆమె సేవ చేయలే. నేను కరోనా సమయం లోపల 56 రోజులు నిత్యావసర వస్తువులు ఇదే ప్లేస్ నుంచి మంత్రులను పిలిపించి పంచిన. తను ఆ సమయంలో తన యొక్క హాస్పిటల్లో దండిగా బిల్లులు చేసి ప్రజల రక్తం దాగింది మాధవిలత. ఆమె ఇవాళ టీవీల ముందు కూర్చొని ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తే ఇది అన్యాయం. నిజంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడమే బీజేపీ ఒక పెద్ద తప్పు చేసిందని నేను భావిస్తూ ఉన్నాను. అదే ప్రత్యర్థులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ మీద కేసులు ఉన్నాయి, కేసులలో ఇరుక్కున్నాడు అని కూడా వాళ్ళ అవతల అంటే మీరేం సమాధానం చెప్పారు? ఇవాళ ఏ రాజకీయ నాయకుని మీద అందరి మీద ఉన్నాయి. ఇప్పుడు అయితే కేసుల పరమే నడుస్తుంది. ఇది కేసుల ఇరా అని కూడా చెప్పొచ్చు. నేనేం చెప్తున్నా, మాధవిలత గారు ఏదైతే చెప్తుంది బోకస్ అండి, బోకస్. ఆమెకు గోషామాయిల్లా ఆమె ఎమ్మెల్యే కావాలి, దాని గురించి ఆమె పాటుపడుతున్నది. అక్కడ ఏమండి ఆప్కి అదాలత్ అనే ఒక ఛానల్లో నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కూర్చున్నది ఏం చెప్తుంది? మానవ సేవ మాధవ సేవ అంటున్నది. నీ మానవ సేవ మాధవ సేవ అన్న నీకే నీ దగ్గర నాకు కొన్ని ఆధారాలు చూపెట్టు. అక్కడక్కడ ఫోటోలు దిగిన కానీ ఈ మన కోటి పైచీలకు ఉంటారా హైదరాబాద్లో? ఎవరికైనా మాధవిలత ఎప్పుడు మీకు తెలుసు అని ఒక్కటి మీరు అది పెడతారు కదా, ఏది
ఎస్ఎంఎస్లు పెట్టి అది చేస్తారు కదా ఓటు, అట్లా చేయండి. అదే గడ్డం శ్రీనివాస్ యాదవ్ మీద అడగండి. గడ్డం శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి దశ నుంచి పైకి వచ్చిండు. విద్యార్థి దశ నుంచి పైకి వచ్చి అంచెలంచెలు ఆటుపోట్లను ఎదుర్కొని రాజకీయంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని ఒక స్థానం సంపాదించుకుండు. మీరు అంటున్నారు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామే అన్నటువంటి బాధ వ్యక్తం చేస్తున్నారు. కానీ అదే చాలా మంది నేతలు, గెలిచినటువంటి నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఒక లీడర్గా? ఇప్పుడు ఇది ప్రజాక్షేత్రం, ఇది రాజకీయ క్షేత్రం. రాజకీయాలలో ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ అధికార దాహంతో కొందరు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కొందరు అటువైపు పోవచ్చు కాక, దాంతో ప్రజలు ఏమి చెక్కు చెదరలేదు, ప్రజలకు ఏమి ఒరిగేది లేదు. వాళ్ళు ఉంటే ఒకటే, లేకున్నా ఒకటే. ఇంకా ప్రజలకు మా పట్ల ఇంకా అభిమానం పెరిగింది. అరే కష్టకాలంలో వీళ్ళు పోయినరే, ఇప్పుడు ఉన్న వాళ్ళను మనము కాపాడుకోవాలని వీళ్ళు ప్రజలు అనుకుంటూ ఉన్నారు. చాలామంది పోతున్నారు, వీళ్ళు ఇంకా క్షేత్రస్థాయిలో ఉండి పోరాడుతున్నారు, మనకి ఏదో చెయ్యాలి అన్న తపన వీళ్ళ లోపల ఉన్నది అన్నది భావన ప్రజలలో వచ్చేసి పోయిన వాళ్ళ మీద. మీరు హైందవి విద్యా సంస్థల పేరుతో డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, మరోపక్క మీ ఫాదర్ పేరు మీద ఫౌండేషన్, ఇది ఏ రకంగా మీకు మేలు చేసే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో? సార్ మాది గడ్డం ఫ్యామిలీ. ఇక్కడ హైదరాబాద్లో మా ఫాదర్ 64లో కార్పొరేటర్. విన్నారా? ఆ రోజు నుంచి మాది ఇవాళ ఒక బ్రాండ్. మా ఫ్యామిలీ అంతా సేవా దృక్పథంతోనే ప్రజా జీవితంలో ఉన్నది. మా పెద్దలు కూడా సేవ చేసారు, గొప్పగా డబ్బులు సంపాదించి గొప్పగా సేవ చేసిన వాళ్ళు. అదే నా స్ఫూర్తి. ఆ వాళ్ళ నుంచే నాకు స్ఫూర్తి కలిగి నేను మా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా నేను ఈ గోషామైల్లో, నేను ఈ పాతనగరంలో వేల సంఖ్యలో ఉచిత విద్యనిచ్చిన, దళితవాడలో బస చేసిన, అక్షరాస్యతను పెంచమని చెప్పిన, అక్షరాస్యత వైపు వాళ్ళని తీసుకొచ్చిన, అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు అంటే అడ్మిషన్ల గురించి 10th పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే పీజీ వరకు చదివించుకున్నా. అదేవిధంగా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాల జాబ్ మేళ పెట్టించిన. మీ విద్యా సంస్థ ఇవన్నీ రాయితీలతో కానీ పేద మహిళలకు పిల్లలకు ఏమన్నా చదివించే కార్యక్రమం చేస్తున్నారు సార్? నా కళాశాలలో 2000 ఉచిత విద్యను ఇచ్చిన. మీరు ఒక్కసారి గోషామైల్లో కెమెరా దింపండి. మాధవిలత లెక్క కాదు నేను చెప్పడం. నా యూట్యూబ్లో ఓండి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడ్డం శ్రీనివాస్ యాదవ్ సేవ ఏందో మీరు అనుకోండి. గడ్డం శ్రీనివాస్ పేరు తెచ్చారు కాబట్టి హాస్పిటల్లో ఈ కరోనా టైంలో లక్షలు 10 లక్షలు 20 లక్షలు వసూలు చేసినట్టుగా కూడా పేపర్లలో విన్నాం. అదే సమయంలో మీ విద్యా సంస్థలు ఏమి ఇచ్చారని అవతలను కూడా అడిగే అవకాశం ఉంది సార్. మా విద్యా సంస్థల ఫీజు మొత్తం మేము అందరం వదిలేసుకున్నాం కదా. నేనే కాదు, మా విద్యా సంస్థలు అందరూ వదిలేసుకున్నారు. వీళ్ళు దండిగా ఇవాళ హాస్పిటల్ కట్టుకొని ఆమె మీరు 20 అంటున్నారు కాదండి. మీరు దాని లోతుకి వెళ్ళండి. 70 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు ఇలాంటి బిల్లులు చేసి అది మా దృష్టికి రాలేదండి. మేము దాన్ని వెతికి పట్టలేదండి. ప్రభుత్వం దగ్గర ఫిర్యాదులు పోయినాయి, ప్రభుత్వం దాని మీద స్పందించింది, వాళ్ళ హాస్పిటల్ని సీజ్ చేసింది. ఇవాళ నేనేమంటున్నానంటే కరోనా కాలం ఎట్లాంటిదండి, మానవతావాదులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఇంటి నుంచి బయటికి వచ్చి వాళ్ళని ఆదుకోవాలి. విన్నారా? అలాంటి సమయంలోనే నువ్వు దండిగా లాభపడాలి. ఈ సదవకాశాన్ని ప్రజల యొక్క ఆరోగ్యం పైన నువ్వు దండిగా లాభం పడాలి అన్నది ఒక నీచమైన ఆలోచన చేసి ఇవాళ మీ హాస్పిటల్లో దండిగా బిల్లులు చేసి ప్రజల జీవితంలో చిన్న భిన్నం చేసి ఇవాళ వాళ్ళ రక్తం తాగిన దాఖలాలు మాధవిలత. ఇది కాదంటారా? ఇది మాధవిలత విషయం పక్క పెడదాం. కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి కన్ఫామ్ కాలేదు. ఒక 2-3 పేర్లు వినబడుతున్నాయి. మీకు ఎట్లా ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్, ఎంఐఎం మీ చతుర్ముఖ పోటీలో మీ విజయావకాశాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? సార్ నాకు చతుర్ముఖ పోటీ లేదు. నాకు స్ట్రేట్ ఫైట్ ఎంఐఎంతోని. నాకు వీళ్ళు ఏం చేసిరని ఓటు అడుగుతారు సార్? నాకు చెప్పండి. ఇవాళ మీకు ఒక్కటి చెప్తున్నా, ఇది ఒక మంచి పాయింట్. మీరు ఈ పాయింట్ వినండి. మీరు ఇవాళ రాజకీయాలల్లో ఏమి చెప్పి ఓటు అడగాలి మీరు నాకు చెప్పండి. గతంలో మేము ఇది చేసినాం, మాకు ఇప్పుడు అవకాశం ఇవ్వండి, ఇది చేస్తాం. ఇది కదా బీజేపీ దగ్గరికి వస్తాం. బీజేపీ గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుందని. కాంగ్రెస్కి వస్తాం, గతంలో వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తుందని. ఈ తరగా వేరే చేసుకుంటే అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎంఏ కదా. నేను ఎంఐఎంని ఎందుకంటున్నా అంటే వాళ్ళు 4 సార్లు గెలిచారు, 40 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి గెలిచారు కాబట్టి పోటీ ఆయనతోనే నాకు అంటున్నా.
నాకు మాధవిలతతో పోటే కాదండి. మీరు నేను ఎంఐఎం అనుకుంటుంది డమ్మీ క్యాండిడేట్ పెట్టింది, బీఆర్ఎస్ పార్టీ అని కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ. నేను ఏం చెప్తాను, ఇగో డమ్మీ అంటే ఇక వాళ్ళు అట్లా అట్లా చెప్పుకొని తృప్తి పడతారు. ఇప్పుడు ఒక వాదనేమో డమ్మీ క్యాండిడేట్ అంటారు, ఇంకో వాదన ఏంది, మా హిందువుల ఓట్లు చీల్చడానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్. అయ్యా నేను హిందూవాదినండి, నన్ను నమ్మండి, హిందుత్వం అంటేనే నాది, నేను నిక్కార్సైన హిందుత్వవాదిని. నిన్న సంస్థల పేరు హైందవి. నిన్న ప్రజలకు చెప్తున్నా, హిందూ ఓటర్లకు చెప్తున్నా, నన్ను పరీక్షించండి, తనను పరీక్షించండి. నేను ఎన్ని క్యారెట్లు ఉన్నా, తను ఎన్ని క్యారెట్లు ఉన్నా హిందుత్వవాది, మీరే డిసైడ్ చేసేయండి. అరే అమ్మ, నువ్వు వచ్చి పుస్తకాలు చదువుకొని వచ్చి నువ్వు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చుకుంటా, అబ్బా ఎంత టార్గెట్ నిజంగా. ఓవైసీ కంటే కూడా మాధవిలత మీద ఎక్కువ టార్గెట్. కారణం ఏంటి? మాటలు లేదు సార్, నేను ఎందుకు అంటే మాధవిలత మీద నేను టార్గెట్ కాదు, నాదంతా ఎంఐఎం మీదనే, నా గురి అంతా ఎంఐఎం మీదనే. నేను ఎంఐఎం కంచుకోటలను బద్దలు కొట్టాలి, నేను ఆడ. అరే నాకు ఎందుకు లేదు సార్ నమ్మకం, నాకే ఉన్నది. వీళ్ళు మీడియా, ఈమె మొత్తం మీడియా కింగ్ అయిపోయింది ఆమె. నేను మీడియా కింగ్, ప్రజలల్లో నేను సేవకునిగా పోతున్నా, ప్రజల దగ్గరికి రోజు పోతున్నా. ఆమె ఎక్కడ చూసినా మీడియా. ఇప్పుడు నాకు మీరు 2 సార్లు ఫోన్ చేసి నా టైం తీసుకుంటేనే మీకు టైం ఇచ్చినా కదా, నేను విలువలే కదా, మీరే వచ్చిరు కదా. తనంతా పోయి ఇక్కడ అంతా ఇచ్చిపెట్టి ఢిల్లీలో కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది, ఈడ కూర్చుంటుంది, మీడియాకి అంతా పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాది ప్రజాక్షేత్రంలో ఎంఐఎంతో నా పోటీ. నాకు ఇంకోటి మాధవిలతతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను ఒక సేవ చేసి నేను రాజకీయాలకు వచ్చిన, తను ఏమి చేయకుండా ఏదో ప్రజలను గుమ్రా చేస్తూ ప్రజలను ఆగమాగం చేస్తుంది అన్నదే నా బాధ. నేను ఆమె మీద ఏం లేదు నాకు. ఇంకా ఎన్నికల ప్రచారం కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు కూడా బయలుదేరబోతున్నారు. 17 లోక్సభ స్థానాల్లో 16 తిరుగుతాడు. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి ఎంఐఎంకు కాకుండా మా గడ్డ శ్రీనివాస్ ఓటు ఏమని గట్టిగా చెప్పే అవకాశం ఉందా? పోలీసు చుట్టూ తిరిగే అవకాశం ఉందా? నాకు నన్ను క్యాండిడేట్ పెట్టినాక ఓటు వేయమని ఎందుకు అన్నారు సార్, నాకు అర్థం కాలే. నన్ను క్యాండిడేట్ పెట్టారు కదా, పెట్టాలని పెట్టారు అభ్యర్థి ప్రచారం, డమ్మిని పెట్టిండ్రా మీరంటారా? మీరంటే నేను 30 సంవత్సరాల నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే అసలు గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. నా కాన్స్టిట్యున్సీలో నేను ఎంతో సేవ చేసిన. మీరు మీ కెమెరా తీసుకొని ఓపెన్ డొమైన్లా అడగండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏం చేసిండని, మీకు అర్థమవుతుంది. అది కాదు, ఇవాళ ఇది ఏంటంటే ఈ బీజేపీ. ఇప్పుడు నేను ఒక మాట అంటా, మీరు ఒకటి చెప్తా. నన్ను ఇన్ని అడిగినారు, నాకు ఒక డౌట్ వస్తుంది. మాధవిలత మంచిగా ప్రజలకు దగ్గరయ్యి ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రం ఏం చేసిందని చెప్పుకునే అవకాశం ఉంది కదా, లేకపోతే నేను ఇది చేస్తానని చెప్పుకునే అవకాశం ఉంది కదా. నాకేమనిపిస్తుందంటే, ఈమె పొద్దున్న లేస్తే హిందుత్వవాది అని అనుకుంటూ వాళ్ళనందరినీ ఒక్కటి చేస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను పోలరైజ్ ఈమె చేస్తుందా, నేను చేస్తున్నానా? లాభం ఎవరికి చేస్తుంది ఈమె? లాభం ఎవరికి చేస్తుంది సార్? నాయకులు అనేటోళ్ళకి మనకు టికెట్ ఇచ్చిర్రు, నీకు ఇచ్చిండ్రు, నాకు ఇచ్చిర్రు, ఎంఐఎంకి ఇచ్చిర్రు, కాంగ్రెస్కి ఇస్తారు. ఎవరైనా ప్రజలలో పోవాలి కానీ నువ్వు ఎవరికి లాభం చేయనీకే ఈ మాటలు మాట్లాడుతున్నావు అని నేను ప్రజలను గమనించమంటున్నా దయచేసి. మళ్ళీ మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు నువ్వు ఈ మాట్లాడుతుంటే ఎవరికి మేలు అవుతుంది చెప్పండి? మాధవిలత మాటలన్నీ ఎవరికి మేలు అవుతాయి చెప్పండి సార్? చదువుకున్న వాళ్ళు, రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు, రాజకీయ విశ్లేషణకారులు, విద్యావంతులు, యువకులు, మాధవిలత మాటలన్నీ ఎవరికి మేలు చేస్తుంది అంటే, ఆమె నా గెలుపుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె. నేను దగ్గరి ప్రతిద్వంది ఎంఐఎంకి. నాకు ప్రజలందరూ కనుక నాకు ఏది మీరే ప్రధాన శత్రువు అని, మీరే ప్రధాన ప్రత్యర్థి అని ఎంఐఎం గుర్తించిందా మిమ్మల్ని? నన్ను ఇప్పుడు నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరు గుర్తించారు కదా. ఎంఐఎం నేనే గెలుస్తా, ఎవరి పార్టీ వాళ్ళు గెలుస్తా అంటారు. నాకు గట్టి పోటీ ఇస్తుందని చెప్తారా ఎవరైనా? వాళ్ళు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అనుకునే అవకాశం ఉంది కదా. ఎట్లా అనుకుంటారు?
బీజేపీ ఉన్నారు కదా నిన్నటి వరకు కేసీఆర్ సార్ ఉన్నారు కదా. ఎంతమంది ఫ్రెండ్లీ ఉండలే అట్లా ఆ రాజకీయాలలో అట్లా ఇలా సార్ చట్టపట్టాలు వేసుకొని తిరిగారు. అబ్బా మీరు అట్లా అంటే ఆంధ్రాలో జగన్ని సంఖ్యలో పెట్టుకొని 5 సంవత్సరాలు వాడుకొని ఇప్పుడు వదిలేసి మళ్ళీ చంద్రబాబుతో అయ్యారు కదా. Yes. మరి రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. నువ్వు ఎవరికి అసలు నీ ఉద్దేశం ఏంది? ఇదేదో పెద్ద కాంగ్రెస్ తోటి ఎంఐఎం ఇప్పుడు దోస్తారా చేస్తుంది అనుకోవచ్చా? నాకు తెలియదు నా పార్టీ కాదు, నాకు తెలియదు. రైట్. నేను చివరిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి ఎందుకు ఓట్లు వేయాలి హైదరాబాదు ఓటర్సు? మీకు ప్రధానంగా కారు గుర్తుకే ఓటు వేయాలని గల్లీలోకి తిరుగుతారు, చాలా ఖాళీలో తిరుగుతారు, రేపటి నుంచి ఆల్మోస్ట్ తిరుగుతున్నారు ఆల్రెడీ. ఏమని అడుగుతున్నారు, వాళ్ళు ఏమో సమాధానం చెప్తున్నారు? నేనేం పెద్ద పెద్ద మాటలు చెప్తలేను, నాకు రావు కూడా. నేనేం చెప్తున్నా, నా పార్టీ ఎంతో సేవ చేసింది, ఎన్నో పథకాలు తెచ్చింది, ఎంతోమందికి లాభం చేకూరింది. ఒకటి. 2, నా అభ్యర్థిత్వం నేను గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా మీకు సుమారు 10 సంవత్సరాల నుంచి సుపరిచితుని. నేను నా ఫౌండేషన్ ద్వారా మీకు ఎన్నెన్ని సేవలు చేసినానో ఇవాళ అది గుర్తుపెట్టుకొని నాకు అండగా నిలిచే సమయం ఆసన్నమైంది. నాకు ఓటు వేయండి. ఇట్లా ఓటేస్తే నా పార్టీని బలోపేతం చేసినట్టు అవుతుంది, నన్ను బలోపేతం చేసినట్టు అవుతుంది. భవిష్యత్తులో మీకు ఇంకా గట్టిగా నేను పని చేస్తా. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూడా నిలదీసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నిక చాలా అవసరము. నా పక్షాన్ని నిలబడేది మరింత మీకు అవసరము. ఎందుకనంటే మీ గొంతుకై కొట్లాడే మనిషిని నేనే, రేపు వీధులలో పోరాటం చేసేది నేనే, రేపు పోలీస్ లాఠీలు తినేది నేనే, రేపు జైలుకు పోయేది నేనే. నాకు మీరు బలం ఇవ్వండి. నా ఇచ్చే బలం అది నాకు ఉపయోగం కన్నా మీకే ఎక్కువ ఉపయోగపడుతుంది. నన్ను నమ్ముంది. ఇవాళ నేను చేసిన సేవలను గుర్తించుకునే సమయం ఆసన్నమైంది. దయచేసి అటు పార్టీ సేవలను గుర్తించండి, ఇటు నా సేవలు గుర్తించండి. రేపు మా ప్రభుత్వానికి బలం చేకూరిస్తే మీకే అండగా నిలుస్తాను. నేను గివ్వే చెప్తున్నా అండి. నేను ఎక్కడ కానీ మతమో ఇతమో ధర్మం లేదు. ఏమేమి హామీలు ఇస్తారని? ఏం సార్, మీరు హైదరాబాద్ లోక్సభ నుంచి గెలిస్తే మీరు ఏమేమి పరిష్కరిస్తామని చెప్తున్నారు? హైదరాబాద్ లోక్సభ సార్ 6 గ్యారంటీల మీద అయితే తీవ్రంగా పోరాడతాం సార్. 6 గ్యారంటీలని ప్రభుత్వం మీదనైతే మేము యుద్ధమే చేస్తాం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకనంటే మాకు గెలిస్తే 6 గ్యారెంటీల మీద యుద్ధం చేయడం కాదు, గెలిస్తే మీరు ఏం చేస్తారు? ఒకటి ఏంటంటే గెలిస్తే సిటీని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? నేను అదే చెప్తున్నా. ఓల్డ్ సిటీలో అభివృద్ధి చేయడానికి చాలా ఉంది. ఇక్కడ అన్నీ అభివృద్ధి చేస్తాం. ఏమేం చేయని అన్నీ చేస్తాం మేము. మాకు అధికారం ఇస్తే ఒక ఎంపీని నేనైతే ఏం చేయలేనండి, ఏం చేయలేను. ఎన్నో చేయగలుగుతా. నాకేం లేదే. నేను ఏదో పార్ట్ టైం రాజకీయ నాయకుని కాదే. లేకపోతే ఇప్పుడు నేను వేరేలాగా ఇమీడియట్లీ 6 నెలల ముందు వచ్చి 5 నెలల ముందు వచ్చి మెంబర్షిప్ లేకున్నా కూడా పార్టీ టికెట్ తెచ్చుకొని వాళ్ళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అన్నది కాదు కదా. నన్ను ఎగ్జామిన్ చేయండి, నన్ను చూడండి, నా యూట్యూబ్లో నా పేరు కొట్టండి, నేను ఎన్ని సేవలు చేసినా చెప్పండి. నేను నా ప్యాషనే ఇది కదా. నేను అందుగురించే చెప్తున్నా మీకు. అన్ని టీవీలలో చెప్పిన ఇలా ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రధాన పార్టీల నుంచి 4 పోటీ చేస్తున్నారు లోక్సభ. దాంట్లో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. మిగతా వాళ్ళు ఎవరికి డిపాజిట్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి డిపాజిట్ రావు సార్? మీ అంచనా? పోటీ మా ఇద్దరి మధ్యనే సార్. ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్. ఇక వాళ్ళు 3rd ప్లేస్కు కాంగ్రెస్ పోటీ పడుతుందా, బీజేపీ పోటీ పడుతుందా నాకు తెలియదు. నాదైతే డిపాజిట్లు డిపాజిట్ నేను సమీప ప్రత్యర్థిని. ఇప్పుడు దేవుడు అనుకూలించి అన్ని నా ప్రజలు నాకు ఆశీస్సులు ఇస్తే నేను ఎంపీ అయిపోతా. థ్యాంక్ యూ. రైట్. మొత్తానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు అయితే చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. తనకు ఆత్మవిశ్వాసం ఉంది. ఖచ్చితంగా జనాలు మొదటిసారిగా ఇక్కడ హైదరాబాద్ కంచుకోటను ఢీకొని తనకు అవకాశం కల్పిస్తారు. ఇప్పటిదాకా ఎంఐఎం కంచుకోటగా ఉంది. అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అందుకంటే వాళ్ళ తండ్రికి అవకాశం ఇచ్చారు. మొదటిసారిగా ఒక బీసీ బిడ్డకు, వికాస్ అయినటువంటి కార్యకర్తకు, విద్యా సంస్థలు అనేటువంటి వ్యక్తికి, తన లాంటి వారికి ఓటు వేస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ఓడిపోయినా గెలిచినా కూడా ఇక్కడనే అంటిపెట్టుకొని ఉంటానని కూడా అని చెప్తున్నారు.